బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి 29 మంది సెలబ్రిటీల మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. వీటి సినిమా సెలబ్రిటీల మీద, యూట్యూబర్స్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అందులో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి హర్షసాయి దాకా అందరి మీద 29 మంది మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఈ సెలబ్రిటీల మీద మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ చాలా విలువైనది. మీ కామెంట్ అనేది విలువైన కామెంట్ని తెలియజేయండి. అదేవిధంగా మనం టాపిక్లోకి వెళ్దాము. ఎవరెవరి మీద కేసులు నమోదైనాయి, ఎవరు ఆ సెలబ్రిటీలు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏం నష్టం జరిగింది అనేది మనం చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి 29 మంది సినిమా అటు యూట్యూబర్స్ మీద అయితే, సెలబ్రిటీల మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. మనందరికీ తెలుసు ఎంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలయ్యి కుటుంబాలు ఆగం చేసుకొని మరణించారో మన అందరికీ తెలుసు. మనం రోజుకో సంఘటన చూస్తుంటాము. మనం ఐపీఎల్ టైంలో కానీ మిగతా టైంలో కానీ చాలాసార్లు బెట్టింగ్ యాప్స్ ఈజీగా మనీ వస్తుందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఈజీగా మనీ సంపాదించవచ్చు, ఇలా చేయండి అలా చేయండి అని చాలామంది ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళందరి వల్ల చాలామంది జీవితాలు ఆగమైనాయి, చాలామంది చచ్చిపోయారు. సో ఎట్టకేలకైతే ఒక యుద్ధం జరిగింది. బెట్టింగ్ యాప్స్ను బంద్ చేయాలి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు ఆగమవుతున్నాయి. చివరికి పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. దాదాపు 29 మంది సెలబ్రిటీల మీద. ఇటు సినిమా ఇండస్ట్రీకి వస్తే విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అదేవిధంగా అనన్య నాగల్ల, శ్రీముఖి, ఇలా చాలా మంది సెలబ్రిటీల మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరొక వైపు యూట్యూబర్స్ వచ్చేసి హర్షసాయి, లోకల్ బాయ్ నాయని, భయ్యా, సన్నీ యాదవ్, ఇంకా చాలామంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరూ దాదాపు 29 మంది మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసినాం, వీళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక మంచి సంకేతాన్ని పంపించారు. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు ఆగమైనాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. చాలామంది బెట్టింగ్ యాప్స్కు బలైపోయి అప్పుల పాలైపోయి చాలా రకాలుగా వాళ్ళ కుటుంబాలన్నీ రోధిస్తున్నాయి. అనాథలు అయిపోయారు. కొంతమంది పిల్లలు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పడి వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు వాళ్ళు చనిపోవడం వల్ల. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ యువత చెడిపోతుంది. ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీగా మనీ వస్తున్నాయని చెప్పేసి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద శిక్ష చేయాలంటే, కఠినంగా శిక్షించాలంటే పక్కా శిక్షించాలి. వాడు సెలబ్రిటీ అయితేంది, ఎవడైతేంది, ఈ సామాన్యుడు డబ్బులు కడితేనే వాడు సెలబ్రిటీ అయ్యాడు. అలాంటి సెలబ్రిటీ ఈ సామాన్యులకు ఉపయోగపడే విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసినా పర్లేదు, అదేవిధంగా ఉపయోగపడే వాటిలో నడిస్తే పర్లేదు. కానీ అసలు వీళ్ళను కాపాడి వీళ్ళని సెలబ్రిటీని చేసిన ప్రజల మీదనే బెట్టింగ్ యాప్స్ వేయండి, డబ్బులు పెట్టండి, ఎక్కువ సంపాదించండి అని చెప్పేసి ఫ్రీగా చెడిపోయే ఒక సలహాలు ఇస్తూ ఇంతమంది చావులకు కారణమైన వీళ్ళని ఖచ్చితంగా, ఇంతమంది జీవితాలు ఆగమైన వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సమర్థించాలి. పోలీసులు ఇంకా కఠినంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానివ్వండి, తప్పు చేస్తే ఎవడైనా చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.